మర్డర్ చేయడం అంటే చాక్లెట్ తిన్నంత ఈజీగా చేసేస్తున్నారు. ఏ మాత్రం భయము బెదురు లేకుండా చంపేస్తున్నారు. చంపేశాక ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో అనే ఆలోచన కూడా లేదు. క్షణికావేశంలో పక్కన ఏదుంటే దాంతో దాడి చేసి దారుణంగా హత్య చేసేస్తున్నారు. రోజుకో రకమైన మర్డర్ ఘటన ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. గతంలో మీర్పేటలో భార్యను చంపి కుక్కర్లో ఉడికించి నీళ్లలో కలిపాడు ఆ కిరాతక భర్త. ఆ సంఘటన ఎంతో సంచలనంగా మారింది. తాజాగా అలాంటి ఘటనే మరొక చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధి ఈస్ట్ బాలాజీ హిల్స్ లో దారుణం చోటు చేసుకుంది. గర్భవతైన భార్యను చంపి మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేశాడో భర్త. అనంతరం శరీర భాగాలను కవర్లో ప్యాక్ చేసి కవర్ను బయటకు తీసుకెళ్లి పడేసేందుకు సిద్ధమయ్యాడు. గది నుంచి ఏవో శబ్దాలు రావడంతో పొరిగింటి వ్యక్తులు వెళ్లి చూడడంతో విషయం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి, మహేందర్ ప్రేమ వివాహం చేసుకుని బోడుప్పల్లో నివాసం ఉంటున్నారు. ఇరవై 25 రోజుల క్రితం బోడుప్పల్లోని బాలాజీ హిల్స్ కు వచ్చారు. భర్త మహేందర్ రెడ్డి ర్యాపిడో నడుపుతున్నాడు. మహేందర్ రెడ్డి బంధువు పోలీసులకు తెలపడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులోనే ఉన్నాడు. అయితే ఇద్దరి మధ్య ఏం జరిగిందనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గతంలో ఇద్దరు ఇదే ప్రాంతంలో ఇదే ఇంట్లో ఒక 10 నెలలు ఉండి వెళ్ళినట్లుగా స్థానికులు చెప్తున్నారు. మళ్ళీ 25 రోజుల క్రితం అక్కడికి వచ్చి ఉంటున్నారు. వీరి ప్రేమ వివాహం ఎప్పుడు చేసుకున్నారనేది పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. కాళ్ళు చేతులు తల వేరు చేసి ఎక్కడో వేసినట్లుగా తెలుస్తోంది. అవి ఇంకా పోలీసులకు దొరకనట్లుగా సమాచారం. కేవలం ఛాతీ భాగంలో ఉన్నటువంటి భాగం మాత్రమే ఇంట్లో లభించింది. చేతులు భుజాల వరకు, కాళ్ళ గజ్జల వరకు, అలాగే తల కట్ చేసినట్లుగా సమాచారం. ఏ పార్ట్కి ఆ పార్ట్ డివైడ్ చేసి ప్యాక్ చేసి బయటపడేసే ప్రయత్నంలో ఇంకా కొన్ని భాగాల లోపల ఉండడంతో స్థానికుల సమాచారంతో పోలీసులకైతే ఈ విషయం బయటపడింది. అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం. ప్రవీణ్, ఎక్కడో ఒక చోటు ఇటువంటి ఘటనలు చూస్తున్నా. ఈ ఘటన గురించి తెలిసినప్పుడు మనకి గతంలో కుక్కర్లో ఉడికించిన ఘటన అంటే ఏదైనా నేరం చేసేయచ్చు, బయట పడిపోదాం అనుకున్నటువంటి తెలివితేటల్లో ఏం చేసినా తప్పించుకోలేమనే భయం అయితే కనిపించడం లేదు. ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలియాల్సి ఉంది అంటున్నారు. దాని తోడు చనిపోయినటువంటి మహిళ గర్భవతి అని చెప్తున్నారు. చుట్టుపక్కల వాళ్ళు ఏమని చెప్తున్నారు? వీరికి సంబంధించి కుటుంబ తగాదాలు కానీ ఏమైనా ఉన్నాయని? ఎస్ ఆశ, మనం చూసుకుంటే కనుక మొత్తం టోల్గా వికారాబాద్ జిల్లాకు చెందినటువంటి కామారెడ్డికి చెందినటువంటి స్వాతి, మహేందర్ ఇద్దరు ఒకటే గ్రామానికి చెందిన వాళ్ళు. అయితే సంవత్సరం క్రితమే వీరికి ఏడాదిన్నర క్రితమే వీరికి ప్రేమ వివాహం జరిగింది. అయితే స్వాతి కుటుంబ పరిస్థితులు చూసుకుంటే మాత్రం మనం టోల్గా ఇప్పుడు ఏదైతే ఇక మర్డర్ జరిగినటువంటి ప్లేస్లో మనం ఉన్నాం, మేడిపల్లిలో. ఈ యొక్క బిల్డింగ్లో ఏదైతే మనం ఈ యొక్క బిల్డింగ్ చూస్తున్నామో, ఈ యొక్క బిల్డింగ్లో అయితే సెకండ్ ఫ్లోర్లో ఉంటారు. నేను విజువల్లో ఎక్స్క్లూజివ్గా ఐన్యూస్ ఎక్స్క్లూజివ్గా అయితే ఈ యొక్క మొత్తం టోల్గా బిల్డింగ్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఎక్కడ ఉన్నారు అని అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాము. ఇక్కడే వాళ్ళు ఏదైతే ఈ యొక్క చిన్న ఇరుకుపాటి ఈ యొక్క ఉంటుందో దీంట్లోనే వాళ్ళు ఉంటారు. సెకండ్ ఫ్లోర్లో ఉంటారు. మనం వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఈ యొక్క విజువల్ని ఎక్స్క్లూజివ్గా వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది, స్వాతి మహేందర్ రెడ్డి ఎక్కడ ఉన్నారు, అయితే ఎక్కడ ఈ సంఘటన జరిగిన ప్రాంతం కూడా చూపించే ప్రయత్నం ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్గా చేస్తుంది. చూడొచ్చు. అయితే ఏడాదిన్నర క్రితం వీళ్ళు ఇక్కడ రావడం జరిగింది. ఏడాదిన్నర క్రితం వచ్చిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూడా అయితే గతంలో ఒక 10 నెలల పాటు ఇక్కడైతే ఇప్పుడు మనం ఈ యొక్క విజువల్ ఎక్స్క్లూజివ్గా మనం ఈ యొక్క విజువల్ చూస్తున్నామో ఇక్కడే 10 నెలల పాటు ఉన్నారు. 10 నెలల పాటు ఉండి మళ్ళీ ఇక్కడ నుండి వాళ్ళు ఊరికి వెళ్ళడం జరిగింది. ఊరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఈ యొక్క ఏవైతే వాళ్ళకు వంట సామాగ్రి, ఇది వాళ్ళ కిచెన్. అయితే ఈ యొక్క వంట సామాగ్రి మొత్తం టోల్గా ఏ విధంగా చిందరబందరగా పడ్డదో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ నుండి శబ్దాలు కూడా రావడం జరిగింది. ఈ ప్రాంతం మొత్తం మనం చూస్తూ ఉన్నాం ఎక్స్క్లూజివ్గా. అయితే 10 నెలల క్రితం ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు అయితే ఈ యొక్క చూస్తున్నాం ఆ ఇల్లు ఏదైతే ఉంటుందో ఆ ఇంటిని కూడా మనం చూసే ప్రయత్నం చేస్తాం. ఇది ఇప్పుడు ఈ తాళం వేసినటువంటి ఇంట్లోనే వాళ్ళు
ఇరువురు కూడా ఉన్నట్టు సమాచారం అయితే వస్తుంది. అయితే ఇదే ఇంట్లో అయితే హత్య చేయబడింది అతి కిరాతంగా. కాళ్ళు చేతులు అయితే ఈ యొక్క మొండెం మొత్తం టోలుగా కూడా వేరు చేశారు ఇదే ఇంట్లో. ఈ ఇంట్లో ఏదైతే ఈ యొక్క స్వాతి ఈ ఇంట్లో ఉండేటటువంటి అయితే మొత్తం టోలుగా కూడా మహేందర్ రెడ్డి అయితే మొత్తం ఆమెకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు దొరకకుండా వాటిని అన్నింటికి కూడా మొత్తం ముక్కలు ముక్కలుగా కాలు చేతులన్నీ వేరు చేయడం జరిగింది. మనం ఆ విజువల్లో కూడా స్పష్టంగా చూస్తున్నాం. ఇక్కడ నుండి అయితే ఈ యొక్క పక్కింటి వాళ్ళు ఇక్కడ చూస్తున్నాం మనం ఏదైతే ఈ యొక్క పక్కింటి వాళ్ళు అయితే చూడడం జరిగింది. అరుపులు వినడం చేత ఈ యొక్క పక్కింటి వాళ్ళు చూసి ఆయనని అడ్డుకోవడం జరిగింది. అడ్డుకున్న వెంటనే పోలీసులకు సమాచారాన్ని కూడా ఇచ్చారు. పోలీసులకు సమాచారం ఇచ్చిన వెంటనే అయితే పోలీసులు ఉటావుటిన అక్కడ చేరుకోవడం జరిగింది. అక్కడ చేరుకున్న తర్వాత మొత్తం దీనికి సంబంధించి ఏదైతే ఈ యొక్క వ్యవహారానికి సంబంధించి అయిన మొత్తం తీసుకున్న తర్వాత ఆ యొక్క ఏదైతే కాళ్ళు చేతులు ఉంటాయో ఆ పార్ట్స్ని మొత్తం టోల్గా కూడా మూసీ నదిలో పడేసినట్టుగా కూడా చెప్తున్నాడు. అతి కిరాతకంగా ఈ మొత్తం టోల్గా ఈ వ్యవహారానికి సంబంధించి కాలనీవాసులు ఇక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు కూడా మొత్తం టోల్గా తీవ్ర అయితే దిగ్భ్రాంతం వ్యక్తం చేస్తున్నారు. అయితే కాలనీవాసులు కూడా తీవ్రంగా భయపడుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం అయితే చూస్తున్నాం. అయితే స్థానికంగా అయితే ఈమె ఏదైతే స్వాతి ఇంటి కిందనే స్థానికంగా ఈమె ఉంటుంది. ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. మేము చెప్పండి, మీతో పాటు ఎట్లా ఉండేది? తను మంచిగా ఉండేది నాతో, ఎందుకంటే ఫ్రెండ్లీగానే ఉండేది. ఫస్ట్ ఉండేసి వెళ్ళిపోయింది కాబట్టి అలవాటు కాబట్టి మాతో మంచిగానే ఉంటుండే, కూర్చునేది కాస్త మా ఇంట్లోనే ఉండేది. వాటర్ వస్తే పట్టుకునేది. ప్రెగ్నెంట్ కాబట్టి ఇప్పుడు మహేందర్ వచ్చి కింద వాటర్ పట్టుకెళ్తున్నాడు కాబట్టి ఆమెనే కిందికి వచ్చి మాట్లాడేది. మంచిగానే ఉండే. ప్రెగ్నెంట్ కాబట్టి ఇంకా కొంచెం ఇష్యూస్ వస్తే ఇంట్లో ఏమైనా గొడవలు అయ్యిండొచ్చు. మేబీ తను ఒకరోజు పనికి వెళ్ళట్లేదు కదా, దాని గురించి ఇష్యూ ఉండొచ్చు. అన్ని పర్సనల్ ఎక్కువ ఏం చెప్పకపోయేసారు. తను చెప్పేది ఏమన్నా ఇట్లా గొడవలు జరుగుతున్నట్టు అట్లా ఏమన్నా వాళ్ళు గొడవ పడేది అప్పుడు ఎప్పుడన్నా గతంలో కూడా గొడవ పడిన సందర్భం ఏం చెప్పలేదు సార్. చదువుకుంది కదా, తను చదువుకుంది, తను కూడా చదువుకుంది. ఇద్దరు చదువుకున్న వాళ్ళే కదా. నేనే అన్న అర్థం చేసుకొని ఉండాలి, ఎక్కువ కొట్లాడకు, ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉన్నావు, ఎట్లా తగిలితే చెప్పలేము అనేసి. వాళ్ళ అమ్మ వాళ్ళ గురించి ఏమన్నా చెప్పేదా? ఇట్లా మాట్లాడము అది అనేది ఏమన్నా చెప్పేదా? అంటే మొన్ననే 1 month 2 months అయితే వాళ్ళ మమ్మీ దగ్గర వెళ్ళేసి వచ్చింది తను. అంటే ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయింది కాబట్టి వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడ ఉండేసి వచ్చింది అక్కడ. అదే లాస్ట్ ఇంకా మళ్ళీ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు తను. మన రక్షాబంధన్ కూడా పంపిలేదు కదా సార్, తను పంపిలేదు. వాళ్ళ తమ్ముడికి రాఖీ కట్టడానికి కానీ వాళ్ళ పిన్ని కొడుకులకి రాఖీ కట్టేసి వచ్చేసింది. తర్వాత నా కొడుకుకి 2 days అయినాక నా కొడుకు కట్టింది, రోహిత్కి. అంటే మీతో పాటు ఎక్కువ ఉండేది కదా, ఎలా ఉండేది స్వాతి? ఎట్లా ఉండేది, ఆయన ఎట్లా ఉండేవాడు? అంటే గొడవలు జరిగేది అయితే రోజు చెప్పకపోయేది సార్, తను నాతో చెప్పకపోయేది. అయితే స్వాతి ఇంటి పక్కనే ఉండేది. స్వాతి తరచూ వీళ్ళతో పాటు వచ్చి మాట్లాడేది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే మొత్తం టోల్గా చూసుకుంటే సంఘటనకు సంబంధించి మొత్తం అయితే అక్క ఎట్లా ఉండేది స్వాతి, ఎట్లా ఉండేది మహేందర్, ఎట్లా ఉండేవాడు? ఏదన్నా స్వాతి మంచిదే, పిల్ల మాట్లాడుతుండే, పలుకుతుండే, వచ్చి అంటే తిన్నావా చేసినావా అని మాట్లాడుతుండే. ఆయన మాట్లాడకపోతుండే అప్పుడప్పుడు. కానీ నేను కూడా పనికి వెళ్తాను, నేను ఎక్కువ ఇంట్లో ఉండను. మాట్లాడినప్పుడు మాట్లాడుతుండే అంతే. ఇట్లా ఏమన్నా ఇట్లా ఆ అబ్బాయిని చూస్తే ఈ విధంగా ఎట్లా ఉండేదేవారా, లేకపోతే మీతో పాటు ఎప్పుడన్నా చెప్పుకునేది ఉండే? ఇద్దరు కనిపించేట మామూలుగానే ఉండే, కానీ అట్లా చేస్తాడని అనుకోలేము మేము. అంతా గౌరవంగా చేస్తాడని అనుకోలేదు. ఎదురుగానే మీరు ఉంటున్నారు కాబట్టి ఎప్పుడన్నా స్వాతి ఎట్లా ఉండి మాట్లాడేదే? ఎప్పుడన్నా మీతో పాటు ఎక్కువ మాట్లాడకపోతుండే. మాకు అంతవరకు తిన్నావా ఆంటీ, అయిందా పని అని అంతని మాట్లాడుతుండే. వాళ్ళ భర్తను చూస్తే ఇట్లా ఇట్లా చేస్తాడని అనిపించేదా? మాకేమీ అనిపించలే అట్లా. ఇద్దరు మంచిగానే కూరగాయలు పోతుండే, బండి మీద పోతుండే, వస్తుండే, మెట్లు దిగుతుండే, ఇద్దరు పోతుండే ఎక్కడన్నా పోతే. కానీ ఇట్లా చేస్తాడని మాకు అనిపించలేదు. అంటే గతంలో కూడా వచ్చారంట, ఇక్కడే ఉన్నారంట. మరి 6 నెలలు ఉన్నారు. 6 నెలలు ఉండి మళ్ళీ 2 నెలల కిందనే పోయారు. 2 నెలలు అయినాక మళ్ళీ వచ్చి మళ్ళీ అదే ఇంట్లోనే ఉన్నారు. కానీ మంచిగానే ఉన్నారు. ఏ రోజు కూడా ఆయన ఇట్లా చేస్తాడు అన్నట్టు అది లేడు. న్యాచురల్గా ఉంటుండే, ఫ్రీ మంచిగానే ఉంటుండే. కానీ ఎవరితో మాట్లాడకపోతుండే. ఆయన మంచిగానే ఉంటుండే, కానీ ఆయన పని ఆయన చేసుకుంటుండే. కానీ ఎంత డేరుగా వచ్చిండు మళ్ళీ కిందికి. ఆయన పైనుంచి పోలీసు వాళ్ళు తీసుకొని వస్తే ఇంత భయం అనేది లేదు ఆయన మొహంలో. మంచిగానే ఉన్నాడు ఆయన. అయితే మొత్తం టోల్గా భార్య యొక్క శరీర భాగాలను మొత్తం తీసి మూసీ నదిలో పడేయడం జరిగింది. అయితే ఇంత ఘోరంగా చేస్తాడనేది ఆయన చూస్తే అనిపించేది? అనిపించలేదు, మంచిగానే ఉంటుండే. అయితే వాళ్ళ ఫ్యామిలీలో కూడా కొన్ని గొడవలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదో ఫ్యామిలీలో కూడా లవ్ మ్యారేజ్ కదా, ఉంటాయి కంపల్సరీ గొడవలు ఉంటాయి. కానీ ఇట్లయితే వేయొద్దు. నీకు నచ్చలేదు, నువ్వు పంపించేసేయాలి, కానీ ఇట్లా వేయొద్దు. ఎస్
అయితే ఆయన మహేందర్ది స్వాతిది ఇద్దరిది కూడా సంవత్సరం క్రితమే లవ్ మ్యారేజ్ అయ్యింది. సంవత్సరం క్రితమే ఏదైతే వికారాబాద్ జిల్లా కామారెడ్డి ఉందో కామారెడ్డిలో వీళ్ళిద్దరిది ఒకటే ఊరు. వీళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ యొక్క మహేందర్కు ఒక తమ్ముడు ఉంటాడు. అయితే వీళ్ళది వ్యవసాయ కుటుంబం. అయితే ఆ యొక్క స్వాతిది కూడా అయితే బీద పరిస్థితి. అయితే స్థానికులు చెప్తున్న ప్రకారం కూడా అయితే రక్షాబంధన్కు ఇంటికి వెళ్ళనీయకుండా కూడా భర్త అయితే అప్పుడప్పుడు కూడా చిన్న గొడవలు జరిగేవి వాళ్ళ మధ్యలో అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే రక్షాబంధన్కు కూడా ఆమె రాఖీ కట్టడానికి వాళ్ళ తమ్ముడు బంధువులకు కూడా రాఖీ కట్టడానికి వీల్లేదు అంటూ కూడా చెప్పడం జరిగింది అంటూ కూడా చెప్తున్నాడు. అయితే స్థానికులతో కూడా ఎప్పుడు కలిసిమెలిసి తిరిగేవారు అంటూ చెప్తున్నారు. ఇక్కడ చూస్తున్నట్టు ఈ యొక్క దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇదంతా కూడా చూస్తూ ఉంటే మనం ఇంకా బ్రదర్ ఎట్లా ఉండేవాడు కాలనీలో? అతనైతే నవ్వుతూనే ఉండేవాడు, మంచిగానే ఉండేవాడు, అందరూ ఎవరితో మాట్లాడేటోడు కాదు. కాకపోతే సడన్గా ఏమైందో ఏమో మళ్ళీ నిన్నైతే వచ్చాడు, అక్కడ బండి పార్క్ చేశాడు. అన్న బండి అక్కడ పెట్టంటే పెట్టేసాడు, వెళ్ళాడు, పైకి వెళ్ళాడు. మాతోనైతే మంచిగానే మాట్లాడుతుంది నవ్వుతూ అట్లా. అక్క కూడా అక్క కనబడతలే అంటే అక్క వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అని చెప్పినాడు. అంటే ఎప్పుడైనా మాట్లాడుతున్నాడు మీతో ఇట్లా చేస్తాడు అనేది ఎప్పుడైనా డౌట్ వచ్చింది? లేదన్న, అసలు రాలేదు. మంచోడు అన్న, చాలా మంచితనంగా ఉండేటోడు. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఇది చూసిన తర్వాత? ఈ విషయం అయితే అసలు నమ్మబుద్ధి అయితే అతను చేసిండంటే. అయితే ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు కూడా చెప్తున్నారు. అయితే మహేందర్ ఈ పని చేసిందంటే నమ్మబుద్ధి కాదు, కాలనీ వాసులతో పాటు కూడా ఇద్దరు కూడా మంచిగానే ఉండేటట్టు ఉంటుండ్రి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. బుల్టెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.